హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. యాక్చువల్లీ యూపీఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకున్నారో కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి సిలబస్ ఏంటో చూసుకోవాలి. సిలబస్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో వాళ్ళు బుక్ లిస్ట్ని ఫైనలైజ్ చేసుకోవాలి. అండ్ బుక్ లిస్ట్ ఎందుకు ఫైనలైజ్ చేసుకోవాలి అంటే మనకు మార్కెట్లోకి వెళ్తే చాలా డిఫరెంట్ బుక్స్ అనేది ఒకటే సబ్జెక్ట్స్కి మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఏంటంటే ఒక బుక్ అనేది మీరు పికప్ చేసుకొని ఆ బుక్ని 10 సార్లు 15 సార్లు చదవడం వల్ల మీకు ఆ కాన్సెప్ట్ మీద క్లారిటీ అనేది పెరుగుతూ ఉంది. సో ఒకసారి చదివిన దానికి ఇంకోసారి చదివినప్పుడు మీకు ఏంటంటే క్లారిటీ పెరుగుతుంది, దాంతోపాటు మీ పర్సెప్షన్ డెవలప్ చేసుకుంటారు. సో అలా 10 బుక్లు చదవడం కంటే ఒకటే బుక్ 10 సార్లు చదవడం వల్ల మీకు ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ వీడియోలో నేను మన యూపీఎస్సీలో ఉన్న 3 స్టేజెస్లో అంటే ప్రిలిమ్స్లో, మెయిన్స్లో అండ్ ఇంటర్వ్యూలో మీరు ఎలాంటి బుక్స్ చదవాలి, అసలు ఏ బుక్స్ చదవాలి, ఈవెన్ ఇమేజెస్తో సహా ఈ వీడియోలో నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు వచ్చిన చాలా కాల్స్లో వాళ్ళు అడిగేది ఏంటంటే మేడం బుక్ లిస్ట్. అందుకని ఈ వీడియోతో అందరి డౌట్స్ అన్ని క్లియర్ చేయాలి అని నేను ముందుకు వచ్చానమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం ప్రిలిమ్స్కి ఒక బుక్ లిస్ట్ చూద్దాం. ప్రిలిమ్స్లో మనకు ఉండేవి 4 మేజర్ సబ్జెక్ట్స్, 2 మైనర్ సబ్జెక్ట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. 4 మేజర్ సబ్జెక్ట్స్ వచ్చేసి పాలిటీ, జియోగ్రఫీ. ఓకే, 4 మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 4 మేజర్ సబ్జెక్ట్స్ ఏంటంటే పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ. ఇంకా 2 మైనర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 2 సబ్జెక్ట్స్ ఏంటంటే ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ ఒకటి, అండ్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో వచ్చే క్వశ్చన్స్ అరౌండ్ 80% మీకు ఏంటంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఉంటాయి. 20% మాత్రమే మీరు స్టాటిక్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీకు ప్రిలిమ్స్లో. అండ్ ఇవే కాకుండా ప్యూర్గా కరెంట్ అఫైర్స్ అయితే చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఏంటంటే 1 year to 1.5 year కరెంట్ అఫైర్స్ని మేము రికమెండ్ చేస్తామన్నమాట. అండ్ ఎస్పెషలీ ఎవరైతే అప్లై చేశారో ఎగ్జామ్ నాకు టైం లేదు అన్నప్పుడు మీరు కంపల్సరీ జనవరి నుంచి మే వరకు కరెంట్ అఫైర్స్ కంపల్సరీ మీరు చూసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్కి బేసిక్ ఎన్సీఆర్టీస్ నుంచి స్టాండర్డ్ బుక్స్ వరకు అసలు ఏమేమి సోర్సెస్ ఉన్నాయో క్లియర్గా చూద్దాం ఈ వీడియో. అసలు ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు. సో ఈ బుక్ లిస్ట్తో చదివినా కూడా యూ కెన్ క్వాలిఫై దిస్ ప్రిలిమ్స్ అనమాట. ఓకే, ఫస్ట్ హిస్టరీ చూసుకున్నట్లయితే మళ్ళీ మనకి హిస్టరీలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఈ హిస్టరీలో వచ్చేసరికి ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, మోడ్రన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా అని 6 మాడ్యూల్స్ ఉంటాయి. ఈ 6 మాడ్యూల్స్లో ఈ ఫస్ట్ 4 ఉన్నాయి కదా, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, ఆర్ట్ అండ్ కల్చర్ ఏమో మనకి ప్రిలిమ్స్కి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ కింద 4 చూసుకున్నట్లయితే మోడర్న్, ఆర్ట్ అండ్ కల్చర్, వరల్డ్ హిస్టరీ అండ్ పోస్ట్ ఇండిపెండియా వచ్చేసి మనకి మెయిన్స్కి ఉంటాయి అన్నమాట. ఇవి మెయిన్స్కి ఉంటుంది, ఇవి ప్రిలిమ్స్కి ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ప్రిలిమ్స్ చదివేటప్పుడు ప్రిలిమ్స్ చదువుకోవాలి, అండ్ మెయిన్స్ చదివేటప్పుడు మెయిన్స్ చదువుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఏన్షియంట్ హిస్టరీ చూసుకున్నట్లయితే మనకి 6 to 12 ఎన్సీఆర్టీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ మనకి ఎన్సీఆర్టీస్లో ఓల్డ్ ఉంటాయి అండ్ న్యూ ఉంటాయి. చాలామంది కన్ఫ్యూషన్ అంటే ఓల్డ్ చదవాలా, న్యూ చదవాలా, రెండు చదవక్కర్లేదు. మీ దగ్గర ఓల్డ్ ఆల్రెడీ ఉంటే ఓల్డ్ చదివేయండి. మీరు కొనుక్కుంటాను కొత్తవి తీసుకోవాలనుకున్నట్లయితే న్యూ తీసుకోండి, న్యూ చదవండి. ఇది వచ్చేసి ఓల్డ్ ఎన్సీఆర్టీ అనమాట. ఇదేంటంటే మనకి ఏన్షియంట్కి ఫేమస్ బుక్ అంటారు, ఆర్ఎస్ శర్మ బుక్. ఇది ఆర్ఎస్ శర్మ. సో ఇక్కడ మీరు గ్రీన్ కలర్ బుక్ చూస్తున్నట్టయితే ఇది మెడివల్ ఇండియా బై సచిత్ చంద్ర అనమాట. సో ఇది కాకుండా మనకి 11th, 12th, 6th క్లాస్ నుంచి ఎన్సీఆర్టీస్ అయితే కొత్త ఉన్నాయి. అందులో థీమ్ 1, థీమ్ 2, థీమ్ 3 అలా ఉంటాయి. సో అవి చదివినా పర్లేదు, అవి ఎన్సీఆర్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడ్రన్ హిస్టరీకి ఏంటంటే ఈ స్పెక్ట్రమ్ అనే బుక్ ఉంటుంది ఇక్కడ, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మోడ్రన్ ఇండియా. ఈ బుక్ చదివినా పర్లేదు. నాకు టైం లేదు ఈ బుక్ చదువుకోవడానికి, ఎందుకంటే ఇది 800+ పేజెస్ ఉంటుంది అనమాట. చిన్న బుక్కే, కాకపోతే 800 పేజెస్ ఉంటుంది. సో ఇక్కడ నాకు టైం లేదు అన్నప్పుడు యూ కెన్ రీడ్ దిస్ బిపిన్ చంద్ర హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఈ 2 చదవక్కర్లేదు, ఓన్లీ ఒక్క బుక్ చదివితే చాలు అనమాట. ఇది మోడర్న్ హిస్టరీకి సంబంధించిన బుక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ అండ్ కల్చర్కి కంపల్సరీ మీరు చదవాల్సిన బుక్ ఏంటంటే ఇది పింక్ కలర్లో ఉంటుంది. ఇది ఇంట్రొడక్షన్ టు ఆర్ట్.
ఇది ఒక ఎన్సీఆర్టీ అనమాట. ఇది 11th క్లాస్ ఎన్సీఆర్టీ, ఇది చదవాలి. అండ్ దాంతోపాటు మీకు నితిన్ సింఘానియా అనే స్టాండర్డ్ బుక్ ఉంటుంది, ఆర్ట్ అండ్ కల్చర్ బై నితిన్ సింఘానియా. సో ఇది లేటెస్ట్ ఎడిషన్ వచ్చేసి 5th నడుస్తుంది. సో మీరు కొనుక్కునే నాటికి ఏ ఎడిషన్ ఉంటే ఆ ఎడిషన్ తీసుకోండి. ఇది ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే, హిస్టరీ పార్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం జాగ్రఫీ చూద్దాం. మనకి జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ అని 2 కాంపోనెంట్స్ ఉంటాయి. అండ్ ప్రిలిమ్స్లో ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ రెండు ఇంపార్టెంటే. సో ఇక్కడ వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే క్లాస్ 6th to 12th ఎన్సీఆర్టీస్ తప్పనిసరిగా చదవాలి. చాలామంది అంటారు ఏంటంటే 6th క్లాస్ 7th క్లాస్ ఏంటి మేడం, అవి ఆల్రెడీ తెలిసినవి బేసిక్సే ఉంటాయి అని అంటారు. అని ఏం చేస్తారంటే డైరెక్ట్గా 11th అండ్ ఈ 4 బుక్స్ వచ్చేసరికి 11th అండ్ 12th ఎన్సీఆర్టీస్ అనమాట. సో ఈ బుక్స్ చదువుకుంటే చాలు కదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. కానీ ఏంటంటే ఈ యొక్క 11th అండ్ 12th క్లాస్ ఎన్సీఆర్టీస్లో సోలార్ సిస్టము, ప్లానెట్స్, సమ్మర్ సాలిస్టైస్, వింటర్ సాలిస్టైస్ గురించి లేవన్నమాట. కానీ మీకు ఎక్కువసార్లు రిపీట్ అయిన థీమ్ ఏంటంటే ప్లానెట్స్ గురించి, ఆస్ట్రాయిడ్స్ గురించి కూడా అడిగారు, అండ్ సమ్మర్ సాలిస్టైస్, వింటర్ సాలిస్టైస్ గురించి కూడా అడిగారు. కాబట్టి కంపల్సరీ అవి ఏంటంటే 6th and 7th క్లాస్ బుక్లలో క్లియర్గా ఇచ్చారు. సో ఒక్కసారి మీరు 6th to 9th or 10th ఒకసారి ఒక రీడింగ్ చేసేసి జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసి పెట్టుకొని తర్వాత కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా 11th and 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే జాగ్రఫీకి ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా మీకు సరిపోయే బుక్స్ ఏంటంటే జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ ఎన్సీఆర్టీసే ప్రిఫర్ చేస్తామన్నమాట. వేరే బుక్స్ అక్కర్లేదు. కాదు నాకు వేరే బుక్ కూడా చెప్పండి మేడం, నాకు ఎక్కువ మార్క్స్ రావాలి, నాకు ఎక్కువ నాలెడ్జ్ రావాలి అని అనుకున్నట్లయితే, మార్క్స్ కాదు నాలెడ్జ్ గురించి చెప్పినట్లయితే ఇక్కడ ఒక బుక్ ఉంటుంది, సర్టిఫికేట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జోగ్రఫీ అని. దీన్ని సింపుల్గా జీసీ లియాంగ్ బుక్ అని అంటారనమాట. ఓకే, జీసీ లియాంగ్. ఇందులో ఏముంటుందంటే ఎస్పెషల్లీ న్యాచురల్ వెజిటేషన్ టాపిక్లో మనకి ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్, టెంపరేట్ గ్రాస్ ల్యాండ్స్, ఎవర్గ్రీన్ ఫారెస్ట్, అలాగే డెసిడియస్ ఫారెస్ట్, ఆ టాపిక్స్లో ఇన్ డీటెయిల్గా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏముంటాయి అని చెప్పి క్లియర్గా ఈ బుక్లో దాని మీద ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ మనకి ఎన్సీఆర్టీస్లో ఉండదు, అదొకటి డిఫరెన్స్ అనమాట. మిగతా కన్సెప్ట్స్ అన్నీ ఎన్సీఆర్టీస్లో అన్నీ ఉంటాయి. ఓకే, మీకు టైం ఉన్నట్లయితే జీసీ లియాంగ్ చదవండి. సో ఇన్ కేస్ నాకు టైం లేదు అనుకున్నట్లయితే ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ 6th to 12th క్లాసెస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇది మీ జాగ్రఫీ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలిటీలో మనకి ఎన్సీఆర్టీస్ ఉంటాయి. 6th to 12th క్లాస్ చదవాల్సిందే. అండ్ ఇవన్నీ 6th to 12th క్లాస్ ఎన్సీఆర్టీస్. ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అనే బుక్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు పొలిటికల్ థియరీ కూడా మీరు కంపల్సరీ చూసుకోవాలన్నమాట. సో ఇలా 6th to 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ చదివిన తర్వాత మనకి స్టాండర్డ్ బుక్ ఉంటుంది, అదేంటంటే లక్ష్మీకాంత్, ఇండియన్ పాలిటీ బై ఎం లక్ష్మీకాంత్ బుక్. కంపల్సరీ ఈ బుక్ చదవాల్సిందే. ఓకే, సో ఇది ప్రిలిమ్స్కి సంబంధించిన బుక్ లిస్ట్ ఫర్ పాలిటీ. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఎకానమీలో వచ్చేసి మనకి ఎన్సీఆర్టీ 6th క్లాస్ నుంచి ఉండవు, ఓన్లీ 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మనకి ఎన్సీఆర్టీస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఈ 4 ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా, 9th క్లాస్ ఎన్సీఆర్టీ, 10th క్లాస్ ఎన్సీఆర్టీ, 11th క్లాస్ ఎన్సీఆర్టీ అండ్ 12th క్లాస్ ఎన్సీఆర్టీ. అండ్ మీరు ఇక్కడ ఏంటంటే ఓన్లీ మ్యాక్రో ఎకానమీకి సంబంధించిన ఎన్సీఆర్టీస్ మాత్రమే చదవండి. ఇక్కడ 12th క్లాస్లో మైక్రో ఎకనామిక్స్ కూడా ఉంటుంది, అది అవసరం లేదు. ఓకే, అండ్ ఈ 4 బుక్లో కూడా ఎస్పెషల్ 9th క్లాస్ బుక్ నుంచి కన్సెప్ట్స్ మీకు ప్రిలిమ్స్లో డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఈ ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ 11th క్లాస్ బుక్ ఎస్పెషల్లీ మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ బేసిక్స్ అయిపోయిన తర్వాత మనకి మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఇండియన్ ఎకనామీకి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అందరికీ తెలిసే ఉంటుంది రమేష్ సింగ్ అనే బుక్ ఉంటుంది అని చెప్పి, ఇది రమేష్ సింగ్ ఇండియన్ ఎకనామీ బుక్ అనమాట. అండ్ దాంతోపాటు మనకి సంజీవ్ వర్మ ఉంటుంది, వివేక్ సింగ్ ఉంటుంది, నితిన్ సింఘానియా ఉంటుంది. అండ్ ప్రాబ్లం ఏంటంటే రమేష్ సింగ్ వచ్చేసి మనకి ఎడిషన్స్ వస్తూనే ఉంటాయి. యాక్చువల్లీ ఇది వివేక్ సింగ్ బుక్, రమేష్ సింగ్ నేను ఇక్కడ పెట్టలేదు అనమాట. ద రీజన్ వచ్చేసి చాలా బల్కీ బుక్, మీకు లక్ష్మీకాంత్ కంటే ఇంకా బల్క్ అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎడిషన్స్ వస్తూనే ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఎకనామిక్ సర్వే బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత దాంట్లో ఉన్న పాయింట్స్ అన్ని యాడ్ చేస్తూ కొత్త ఎడిషన్ అయితే వస్తూ ఉంటుంది. సో దట్ మనం ఏం చెప్తాము అంటే టైం తక్కువగా ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద కన్సెప్ట్స్ మోర్.
ఎందుకంటే ఎకానమీ నుంచి డైరెక్ట్గా మీ క్వశ్చన్స్ స్టాటిక్ నుంచే కాకుండా కరెంట్ అఫైర్స్ బేస్డ్ కూడా లింక్ అయ్యి వస్తాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ కన్సెప్ట్ ఏంటో కరెక్ట్గా తెలిసి ఉండాలి. ఆ కన్సెప్ట్స్ తెలియాలి అంటే ఎయిదర్ సంజీవ్ వర్మ అయినా బాగానే ఉంటుంది, ఆర్ ఎల్స్ నితిన్ సింఘానియా అయినా బాగానే ఉంటుంది, ఆర్ వివేక్ సింగ్ అయినా బాగానే ఉంటుంది. ఈ 3 బుక్లలో ఒక బుక్ని పికప్ చేసుకోండి. ఒక బుక్ని ఎలా పిక్ చేసుకోవాలి మేడం అంటే మీరు నియర్ బై బుక్ సెంటర్కి వెళ్ళండి. బుక్ సెంటర్లో ఈ 3 తీసుకోండి అండ్ లాంగ్వేజ్ ఎలా ఉందో చూడండి. ఒక 5 minutes 10 minutes అక్కడ వెయిట్ చేసి ఒక పారాగ్రాఫ్ చదవండి. ఒకటే టాపిక్ తీసి ఒక పారాగ్రాఫ్ చదవండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ బుక్ని పికప్ చేసుకోండి. సో అలా ఈ 3 ఒక బుక్ని పిక్ చేసుకోవాలన్నమాట. అది మీకు స్టాండర్డ్ బుక్ అనమాట ఎకానమీకి. అండ్ దాంతోపాటు ఎకనామిక్ సర్వే చదవాల్సింది, ఆ సంవత్సరం వచ్చిన బడ్జెట్ స్పీచ్ కూడా చదవాల్సిందే ఫర్ షూర్. ఇది మీ ఎకనామిక్ సంబంధించిన బుక్ లిస్ట్ ఫర్ ప్రిలిమ్స్. అండ్ నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీకి వచ్చేసరికి మనకి ఎన్సీఆర్టీ క్లాస్ 12th బయాలజీలో లాస్ట్ 3 chapters మనకి ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ గురించి బేసిక్స్ ఉంటాయి. కానీ ఆ బేసిక్స్ చదివితే మాత్రం సరిపోదు. దాంతోపాటు మీకు శంకరాయస్ బుక్ అని కూడా మీకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ బుక్ని తీసుకొని ఓన్లీ సెలెక్టెడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ పేజ్ వరకు కాకుండా ఓన్లీ సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకొని చదవండి. ఆ సెలెక్టెడ్ టాపిక్స్ ఎలా మేడం అని అంటే పీవైక్యూస్ తీయండి. పీవైక్యూస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే అందులో రిపీటెడ్ థీమ్స్ ఏం అడుగుతున్నారో చూసుకొని ఆ థీమ్స్ని తీసుకొని మీరు శంకరాయస్లో సెలెక్టివ్గా చదవాలి. బుక్ మొత్తం అక్కర్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అయితే మన మంత్లీ మ్యాగజైన్లో క్లియర్గా ఉంటాయి. అవి అయినా చదవచ్చు, లేకపోతే ఏదైనా హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీకి డౌన్ టు ఎర్త్ అనే దాంట్లో కూడా మనకి మంచి ఆర్టికల్స్ వస్తాయి. అవి కూడా మీరు కవర్ చేయొచ్చు అనమాట. సో ఇది మీ ఎన్వైర్న్మెంట్ సంబంధించిన బుక్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి మోస్ట్లీ ప్రిలిమ్స్ అయినా సరే మెయిన్స్ అయినా సరే కరెంట్ డెవలప్మెంట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. కాకపోతే ఆ డెవలప్మెంట్స్ అర్థం కావాలి అంటే దాని వెనకాల ఉన్న స్టాటిక్ థింగ్ అయితే అర్థం అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిజైల్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ మిజైల్స్ ఏంటి, రేంజ్ అంటే ఏంటి, హైపర్సోనిక్ సూపర్సోనిక్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీ చదివినప్పుడు మీకు శాటిలైట్ అంటే ఏంటి, శాటిలైట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు ఏ ఆర్బిట్స్లో పెడతారు, లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, హై ఎర్త్ ఆర్బిట్, అక్కడ ఎలా మూవ్ అవుతూ ఉంటుంది, డాకింగ్ అంటే ఏంటి, ఆ బేసిక్స్ అన్నీ తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ యొక్క టాపిక్కి సంబంధించిన స్టాటిక్ పార్టీ రీసెర్చ్ చేయాలి. దానికోసం మనకి ఒక బుక్ ఉంది, అదేంటంటే డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెక్ట్రమ్ అనే బుక్ ఉందన్నమాట. ఒక్కసారి అది చూడండి. ఎన్సీఆర్టీస్ కూడా చదవచ్చు, బట్ ఇట్ ఈస్ లైక్ లెంది, మనకి ఏ టాపిక్ నుంచి చదువుతాడో తెలియదు కాబట్టి ఎన్సీఆర్టీస్ మనం ఇక్కడ రికమెండ్ అయితే చేయము. సో స్పెక్ట్రమ్ అనే బుక్ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ మీద. అది చూసుకొని మన కరెంట్ అఫైర్స్ మీరు ఎవ్రీడే ఫాలో అవుతే సరిపోతుంది అనమాట. అదే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన బుక్ లిస్ట్. ఇది మీ ప్రిలిమ్స్ సంబంధించిన ఎంటైర్ బుక్ లిస్ట్ అనమాట. అండ్ ఇప్పుడు మెయిన్స్కి సంబంధించిన బుక్ లిస్ట్ చూద్దాము. మెయిన్స్ కాకుండా సమ్ టైమ్స్ మనకి స్కీమ్స్ అండ్ గవర్నమెంట్ పాలసీస్ మీద క్వశ్చన్స్ వస్తాయి ప్రిలిమ్స్లో. వాటికి ఏంటంటే పిఐబి రిఫర్ చేయొచ్చు. దాంతోపాటు వికాస్ పీడియా అనే వెబ్సైట్ని కూడా మీరు సెర్చ్ చేయొచ్చు. లేకపోతే మై స్కీమ్స్ అనే వెబ్సైట్ని కొట్టినా కూడా అక్కడ మనకి డిఫరెంట్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేది వస్తాయన్నమాట. అండ్ కరెంట్ అఫైర్స్కి కంపల్సరీ హిందూ న్యూస్ పేపర్, మన మంత్లీ మ్యాగజైన్ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ పిఐబి నుంచి కూడా మనకి అట్లీస్ట్ 3 to 4 క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా టైటిల్స్ నుంచి అయితే వస్తున్నాయి రీసెంట్ ట్రెండ్లో. కాబట్టి పిఐబి కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది గవర్నమెంట్ అథెంటికేటెడ్ థింగ్ కాబట్టి ఫర్ షూర్ పిఐబిని ఫాలో అవ్వాల్సిందే. హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒకటి ఫాలో అవ్వండి అండ్ మంత్లీ మ్యాగజైన్ కూడా చూడండి. ఓకే. అండ్ నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఇప్పుడు మెయిన్స్ బుక్ లిస్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి మెయిన్స్లో మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయో తెలియాలి కదా. మెయిన్స్లో మనకి పేపర్ 1 వచ్చేసి ఎస్సే ఉంటుందండి. తర్వాత పేపర్ 2 వచ్చేసి GS1 ఉంటుంది. పేపర్ 3 వచ్చేసి GS2 జనరల్ స్టడీస్ 2 ఉంటుంది. పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్ 3 పేపర్ ఉంటుంది. పేపర్ 5 వచ్చేసి GS పేపర్ 4 జనరల్ స్టడీస్ పేపర్ 4. దాంతోపాటు మనకి ఆప్షనల్ ఉంటుంది, కంపల్సరీ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. సో నేను ఇక్కడ GS గురించే మాట్లాడతాను అనమాట. సో ఇక్కడ మళ్ళీ GS1లో వచ్చేసి మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే హిస్టరీ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, సొసైటీ ఉంటుంది. అండ్ GS పేపర్ 2లో వచ్చేసి పాలిటీ అండ్ గవర్నెన్స్, IR
అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్, నెక్స్ట్ సోషల్ జస్టిస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ జిఎస్ పేపర్ 3లో మనకి ఎకానమీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ, ఎస్ఎన్టీ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, నెక్స్ట్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ జిఎస్ పేపర్ 4 వచ్చేసి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అని ఒకటే సబ్జెక్ట్ ఉంటుందన్నమాట. ఇవి మన జిఎస్లో ఉన్న డిఫరెంట్ సబ్జెక్ట్స్. మెయిన్స్ వచ్చేసి కంప్లీట్గా రిటర్న్ ఎగ్జామ్ అనమాట. మీకు మార్నింగ్ 3 hours ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ 3 hours ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మీరు ఇప్పటి నుంచే మీరు కనుక మెయిన్స్ కంపల్సరీ ఫస్ట్లో క్లియర్ చేయాలి, ఎక్కువ అటెంప్ట్స్ తీసుకోకుండా అన్నట్లయితే రైటింగ్ ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూ హ్యావ్ టు రైట్ ఆన్సర్ విత్ ఇన్ 7 minutes. 10 marker క్వశ్చన్ 7 minutesలో, 12 marker క్వశ్చన్ అయితే 12 minutes రాసేటట్టు ముందు నుంచే మీరు ట్రైన్ అని చేసుకోండి. మీరు చదివేటప్పుడు ఎక్కువ రాయడానికి అయితే ట్రై చేయండి. ఓకే, ఎస్. ఇప్పుడు మనం బుక్స్ చూసినట్టయితే జిఎస్ పేపర్ 1లో నేను చెప్పినట్టు హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీలో మనకి మోడర్న్ హిస్టరీ ఉంటుంది, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది, వరల్డ్ హిస్టరీ ఉంటుంది, అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి ఆర్ట్ అండ్ కల్చర్కి సేమ్ నితిన్ సింఘానియా బుక్కే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసరికి బిపిన్ చంద్ర రాసిన ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అనే బుక్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాకి వచ్చేసి ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. ఈ 3 బుక్స్ అనేవి కంపల్సరీగా మీరు చదవాలన్నమాట. ఓకే, దాంతోపాటు మీకు ఆర్ట్ అండ్ కల్చర్లో ఇంకా నాకు ఇన్డెప్త్ నాలెడ్జ్ రావాలంటే NIOS వెబ్సైట్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా గురించి చెప్పాను కదా. పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాకి మనకి ఒక NCERT కూడా ఉంది. అదేంటంటే పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. ఇది కూడా చాలా ఇన్సైట్స్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన పాలిటిక్స్ ఎలా ఉంది అని చెప్పి. అండ్ వరల్డ్ హిస్టరీకి వచ్చేసి నార్మన్ లూ అనే బుక్ ఉంటుంది. దాంతోపాటు అర్జున్ దేవ్ అనే ఒక NCERT కూడా ఉంటుంది. అండ్ నార్మన్ లూ వచ్చేసి చాలా బల్కీ బుక్ అండి, చాలా అంటే చాలా బల్కీ బుక్. అది కూడా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవాలంటే లేదు, ఓన్లీ సమ్ టాపిక్స్ తీసుకొని చదవాల్సిందే. అండ్ వరల్డ్ హిస్టరీ నుంచి చాలా తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో అలా రిపీటెడ్ థీమ్స్ వచ్చాయో చూసుకొని ఆ థీమ్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మేమైతే అడ్వైస్ చేయమండి. ఓకే, అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియాకి ఇండియా ఆఫ్టర్ గాంధీ రామ్ గుహ బుక్ కూడా ఉంది, అది కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జాగ్రఫీకి వచ్చేసరికి ఇంతకుముందు చెప్పాను కదా, మనకి 11th and 12th NCERTs చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు జీసీ లియాంగ్ ఇంపార్టెంట్ అని చెప్పాను. కానీ కొంతమంది ఏమంటారంటే నాకు ఇంకా అడ్వాన్స్ బుక్స్ చెప్పండి మేడం అని అంటారు, వాళ్ళ కోసం ఇదనమాట. సో మనకి మజీద్ హుస్సేన్ ఒక బుక్ రాశారు, అదేంటంటే జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఒకటి, అంటే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి. వరల్డ్ జాగ్రఫీకి ఏమో వరల్డ్ జాగ్రఫీ బై మజీద్ హుస్సేన్ అనే బుక్ ఉంటుంది. అవి తీసుకొని చదవచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కంపల్సరీ అట్లస్ ఉండాలి. అట్లస్ లేకుండా మాత్రం జాగ్రఫీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అవన్నీ చదవడానికి కుదరదు అనమాట. అండ్ ఈ అట్లాస్లో కూడా మనకు చాలా అట్లాస్లు ఉన్నాయి, ఆక్స్ఫర్డ్ అట్లాస్, స్కూల్ అట్లాస్ అట్లా అని చెప్పి. సో మేము ఏమి సజెస్ట్ చేస్తామంటే ఓరియంట్ బ్లాక్ స్వాన్ వాళ్ళ స్కూల్ అట్లాస్ అనేది చాలా బాగుంది. అండ్ చిన్న చిన్న ప్లేసెస్ కూడా లైక్ బాగా క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆక్స్ఫర్డ్లో లేని కొన్ని ప్లేసెస్ కూడా ఈ ఒక్క అట్లాస్లో ఉంది కాబట్టి వీళ్ళు సజెస్ట్ చేస్తారు. ఓకే, ఇట్ ఈస్ ద బెస్ట్ అట్లాస్ అనమాట మీరు చదువుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చే సొసైటీకి ఏంటంటే ఫస్ట్ NCERTs చదవండి. మనకి 11th class and 12th class NCERTs ఇక్కడ ఉన్నాయన్నమాట. సొసైటీకి సంబంధించి బేసిక్ ఐడియా అయితే ఇస్తాయి. అవి ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ సోషియాలజీ అనే రెడ్ కలర్ బుక్ ఒకటి, ఇంకోటేమో ఎల్లో కలర్ది ఇండియన్ సొసైటీ అని. ఈ 2 NCERTs కంపల్సరీ చదవాలన్నమాట. అండ్ దాంతోపాటు మన కరెంట్ అఫైర్స్ ఎడిటోరియల్స్ వస్తాయి కదా, ఇన్ కేస్ ఎడిటోరియల్స్ మన సొసైటీ గురించి వస్తున్నాయంటే అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా ఒక్కసారి అయితే చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ మన పాలిటిక్ అయితే లక్ష్మీకాంత్ అని చెప్పాం కదా, లక్ష్మీకాంత్. దాంతోపాటు ఇంకొక బుక్ కూడా ఉంటుందండి, అదేంటంటే DD బసు, ఇంట్రొడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. DD బసు అనే బుక్ ఉంది, దుర్గాదాస్ బసు. సో ఈ బుక్ మాత్రం చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి. ఈ బుక్ని మీరు పికప్ చేసుకోవచ్చు మీ మెయిన్స్కి. అండ్ దాంతోపాటు 11th class NCERT కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి. అండ్ నెక్స్ట్ గవర్నెన్స్ చూసుకున్నట్లయితే గవర్నెన్స్కి ఒక బుక్ అయితే అవైలబుల్గా ఉంది మార్కెట్, అదేంటంటే M. లక్ష్మీకాంత్ గవర్నెన్స్ ఇన్ ఇండియా. ఇక్కడ కూడా మీరు సెలెక్టివ్గా చదువుకోవచ్చు.
అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏఆర్సి రిపోర్ట్స్ అయితే చూసుకోవాలి. ఆ రిపోర్ట్స్లో కూడా రిపోర్ట్ నెంబర్ 491491112 ఈ రిపోర్ట్స్లో మనకి గవర్నెన్స్కి సంబంధించిన ఛాలెంజెస్ గురించి ఇవ్వడం జరిగిందనమాట. సో వాటి నుంచి కూడా మీరు కంటెంట్ అనేది కలెక్ట్ చేసుకోవచ్చు, ఎస్పెషలీ ఫ్రమ్ యువర్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ నెక్స్ట్ సోషల్ జస్టిస్కి అయితేనేమో మనకి ఎవ్రీ ఇయర్ ఇండియా ఇయర్ బుక్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ బుక్లో చాలా డేటా అనేది ఇస్తారు మన ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి. అక్కడ మీరు డేటా కలెక్ట్ చేసుకొని మీరు ఆన్సర్స్ అనేవి రాసుకుంటారు. సో ఇక్కడ సోషల్ జస్టిస్లో మీకు మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి కాబట్టి కంపల్సరీ ఇండియా ఇయర్ బుక్ నుంచి ఫ్యాక్ట్స్ కలెక్ట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మేమే సజెస్ట్ చేస్తాము అంటే ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత ఈ బుక్ తీసుకోండి, ముందే అయితే వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ యొక్క 3 year యాక్షన్ అజెండా గురించి కూడా మీరు కంపల్సరీ ఫోకస్ చేయాలి. అక్కడ నుంచి కూడా చాలా పాయింట్స్ని మీరు తీసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా మీరు వాల్యుడేషన్ కింద రాసుకునే పాయింట్స్ చాలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆబ్వియస్లీ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి వచ్చేసరికి చాలా వరకు 99% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీదే ఉంటాయి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ నాకు కొంచెం స్టాటిక్ గురించి కావాలి, బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నట్లయితే ఒక బుక్ ఉంది, అది ఏంటంటే ఇండియాస్ ఫారిన్ పాలసీ బై రాజీవ్ సిక్రీ అనే బుక్ ఉందన్నమాట. ఇదే ఆ బుక్. సో ఇది ఒకసారి తీసుకొని మన ఫారిన్ పాలసీ గురించి చదవచ్చు. ఇన్ కేస్ అంత పెద్ద బుక్ వద్దు, నాకు షార్ట్ అండ్ స్వీట్గా కావాలి అన్నట్లయితే మనకి ఒక ఎన్సీఆర్టీ ఉంది 12th క్లాస్, అదేంటంటే కంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్ అనమాట. ఈ బుక్ చదివినా కూడా మీకు మన ఫారిన్ పాలసీ ఎలా ఎవాల్వ్ అయింది, ఏ కంట్రీస్తో ఎలా ఫారిన్ పాలసీ ఉందో కూడా కొంత బేసిక్ ఐడియా అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ 3 పేపర్లో ఉన్న ఎకానమీకి మనకున్న బుక్స్ ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా, సంజీవ్ వర్మ ఆరల్స్ వివేక్ సింగ్ ఆరల్స్ నితిన్ సింగ్ అనే బుక్, దాంట్లో ఒకటి. ఇంతకుముందు చెప్పిన లక్ష్మీకాంత్ ఇదనమాట. సో ఇది కూడా లైక్ ఇట్ విల్ బి లైక్ బల్కీ. సో మీరు ఏం చేస్తారు అంటే రమేష్ సింగ్ తీసుకోకుండా ఈ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న బుక్స్, ఇవి నితిన్ సింగ్ అనే కానీ వివేక్ సింగ్ కానీ సంజీవ్ వర్మ కానీ తీసుకొని అది చదివి ఎకనామిక్ సర్వే తీసుకొని అందులో నుంచి డేటా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నో నీడ్ ఆఫ్ బయింగ్ దిస్ రమేష్ సింగ్. చాలా మంది రమేష్ సింగ్ అంటారు, బట్ ఇట్ ఈస్ లైక్ బిట్ బల్కీ అనమాట. ఎందుకంటే వాళ్ళ టైం ఉండదు అంత చదవడానికి, అంత గుర్తుపెట్టుకోవడానికి. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఒక స్టాండర్డ్ బుక్ చదవండి, దాని కన్సెప్ట్స్ ఏంటో తెలుసుకోండి, కరెంట్ అఫైర్స్తో ఇంటర్లింక్ చేసుకోండి, అండ్ ఎకనామిక్ సర్వే నుంచి ఉన్న డేటాని యాడ్ చేసుకోండి. దాట్ షుడ్ బి యువర్ స్ట్రాటజీ ఫర్ యువర్ ఎకనామీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్కి ఇంత ముందులాగే శంకర్ ఐఎస్ తీసుకోవచ్చు. అండ్ బయాలజీ ఎన్సీఆర్టీలో ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఫిజికల్ జాగ్రఫీ ఎన్సీఆర్టీలో కూడా లాస్ట్ 2 చాప్టర్లు మనకి ఎన్వైర్న్మెంట్ గురించి చెప్తాయి. ఎస్పెషల్ న్యాచురల్ వెజిటేషన్ టాపిక్స్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ డౌన్ టు ఎర్త్లో వచ్చిన ఆర్టికల్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ గురించి కానివ్వండి, ఓషన్ అసిడిఫికేషన్, ఏదైనా స్పీసీస్ ఆఫ్ యానిమల్ తగ్గిపోతుంది అన్నప్పుడు వాళ్ళు చాలా బాగా ఆర్టికల్స్ ఇస్తారు. సో యూ కెన్ ఫాలో డౌన్ టు ఎర్త్ వెబ్సైట్ కూడా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్కి మనకి ఎన్సీఆర్టీ క్లాస్ 11లో నేచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఉందన్నమాట. సో అదొకసారి చూసుకుంటే సరిపోతుంది. ఇదే అనమాట అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్డిఎంఏ గైడ్లైన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ ఇన్ కేస్ మన డిజాస్టర్ న్యూస్లో ఉంటేనే మనకి దాని మీద క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఫర్ షూర్ ఎన్డిఎంఏ కొన్ని గైడ్లైన్స్ అయితే ఇచ్చి ఉంటుంది ఆ డిజాస్టర్ వచ్చినప్పుడు. సో ఆ గైడ్లైన్స్ని మీరు ఎన్డిఎంఏ వెబ్సైట్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఆర్సీ రిపోర్ట్లో సెకండ్ రిపోర్ట్లో క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి ఉంటుందన్నమాట. ఆ రిపోర్ట్ తీసుకొని చదువుకుంటే కూడా మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కొంత కంటెంట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంతకుముందు చెప్పినట్టు స్పెక్ట్రమ్, అలాగే మనకి కరెంట్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ సెక్యూరిటీకి అయితే మాత్రం మనకి ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిపోర్ట్ ఉంటుంది, అదొకసారి చూసుకోండి. నాకు ఇన్ డెప్త్గా ఎవ్రీథింగ్ కావాలి అనుకున్నట్లయితే అశోక్ కుమార్ రాసిన బుక్ ఉంది, ఛాలెంజెస్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. ఇదే అనమాట ఆ బుక్. ఆ బుక్ చదివితే కూడా మీకు ఈజీగా కంటెంట్ అనేది అర్థమవుతుంది. అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి ఫర్ షూర్ మీకు 4 క్వశ్చన్స్ అయితే వస్తాయండి మెయిన్స్లో. అండ్ అంతేకాకుండా మనకి ఐడిఎస్ఏ వెబ్సైట్ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫరెంట్ స్టడీస్ అండ్ అనాలిసిస్ వెబ్సైట్లో కూడా కరెంట్ థింగ్స్ ఏమేమి ఉన్నాయి, అసలు న్యూస్లో ఏమున్నాయి కూడా అక్కడ క్లియర్ కట్గా ఇచ్చుంటారు. సో అది కూడా చూసుకుంటే మీకు వాలిడేషన్ లాగా ఉంటుంది అనమాట. ఇది ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించిన బుక్ లిస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎథిక్స్, చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఒక సబ్జెక్ట్, ఇందులో మనకున్నాయి జస్ట్ 7 చాప్టర్స్, వాటికి సంబంధించిన బుక్ లిస్ట్ అనమాట.
మనకి నాకు ఇష్టం ఈ బుక్లో ఏంటంటే డికే బాలాజీ బుక్ ఇస్ మై ఫేవరెట్ బుక్ అండి. అందులో మీకు క్లియర్గా అసలు ఎగ్జాంపుల్స్ సహా మీకు చదివేస్తే మాత్రం ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. చదువుతుంటేనే ఓకే మీకు ఇంతేనా అని అర్థమవుతుంది. డీకే బాలాజీ బుక్ చాలా సింపుల్గా ఉంటుంది. ఎస్పెషలీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళకి మాత్రం ద బెస్ట్ బుక్ ఇస్ దిస్ డీకే బాలాజీ అనమాట. అవి కాకుండా మనకి సుబ్బారావు అనే బుక్ ఉంటుంది, దాని లెక్సికాన్ ఉంటుంది. లెక్సికాన్ చిన్నగానే ఉంటుంది, చిన్న బుక్ అనిపిస్తుంది, బట్ కన్సెప్ట్స్ అండ్ చూసింగ్ ఆఫ్ వర్డ్స్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. అర్థం కూడా కాదనమాట కొన్నిసార్లు, అది ఎందుకు ఇచ్చాడు ఏంటి ఏం చదువుతున్నామని చెప్పి. సో ఈ రెండు బుక్ మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా టేక్ దిస్ డీకే బాలాజీ అండి. దాంతోపాటు మీరు కరెంట్ అఫైర్స్నే ఫోకస్ చేయాలన్నమాట. అండ్ ఏఆర్సీ రిపోర్ట్లో ఎస్పెషలీ సెకండ్ అండ్ ఫోర్త్ రిపోర్ట్లో ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ గురించి ఇచ్చారు. ఆ యొక్క ఏఆర్సీ రిపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఓన్లీ జస్ట్ ఈ బుక్ తీసుకున్న డీకే బాలాజీ తర్వాత ఏఆర్సీ రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకోండి. 4th, 2nd అండ్ 12th రిపోర్ట్ అనమాట. ఇవి చూసుకున్నట్లయితే మీకు క్లియర్ కట్గా ఎథిక్స్ ప్రిపరేషన్ అవుతుంది. సో ఇవి మీకు మెయిన్స్ సంబంధించినవి. సో ఇప్పుడు ఇంటర్వ్యూలోకి వెళ్దాం. సో మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కాల్ వస్తుంది కదా మీకు. ఇంటర్వ్యూ కాల్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, ఇన్ని రోజులు మీరు చదివారు, మీ నాలెడ్జ్ని టెస్ట్ చేశారు ఆల్రెడీ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్లో. ఇక్కడ మీ పర్సనాలిటీని టెస్ట్ చేస్తారు. మీరు ఎలా ఉన్నారు, ఏమైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, కంగారు పడుతున్నారా, కూల్గా ఉన్నారా, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, మీరు ప్రాబ్లమ్స్ని ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతున్నారు, మీరు ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని ఎలాంటి సొల్యూషన్స్ మీ దగ్గర ఉన్నాయి, మీరు ఉపయోగపడతారా లేదా అని చెప్పి టెస్ట్ చేసేది ఇంటర్వ్యూ అనమాట. సో ఆ ఇంటర్వ్యూ వచ్చేసి మీకు 25 minutes నుంచి 40 minutes వరకు ఉంటుందన్నమాట. అది కూడా ఢిల్లీలో ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో 5 మంది రిటైర్డ్ ఆఫీసర్స్ మీ ముందు ఉంటారు. మీరు ఆ 5 మంది అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో ఆ టైంలో ఏంటంటే మీకు క్వశ్చన్స్ అన్నీ మ్యాక్సిమం డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తారు కదా. సో అక్కడ ఏంటంటే మీరు వచ్చే ప్లేస్ గురించి, మీరు వచ్చిన ప్లేస్ దగ్గర నుంచి ఏమైనా కరెంట్ అఫైర్స్ ఉన్నట్లయితే ఆ ప్లేస్ గురించి అడుగుతారు, లేకపోతే మీ పేరెంట్స్ యొక్క ఆక్యుపేషన్ గురించి అడుగుతారు, అండ్ మీరేమైనా జాబ్ చేసినట్లయితే మీ ప్రీవియస్ జాబ్ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతారు. ఇన్ కేస్ మీ స్కూల్ నేమ్, కాలేజ్ నేమ్లలో లైక్ వివేకానంద, జ్యోతి బాపులే అలాంటి పేర్లు ఏమైనా ఉంటే ఆ పేర్ల గురించి సిగ్నిఫికెన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ మీ హాబీస్ గురించి, అండ్ మీకు వచ్చిన అవార్డ్స్, మెడల్స్, మీరు చేసిన ప్రాజెక్ట్స్, అచీవ్మెంట్స్ పెట్టారు కదా, సో వాటి గురించి ఇన్ డెప్త్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ అది కాకుండా మీకు కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. ఆ కరెంట్ అఫైర్స్లో కూడా మ్యాక్సిమం ఇంటర్నేషనల్ నేషన్స్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ వచ్చేసి మీ ఆప్షనల్, ఈ 3 ఏరియాస్లో మీరు కంపల్సరీ ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. సో మీరు మీ డాఫ్ని ముందులో పెట్టుకొని మీకు వచ్చే పాసిబుల్ క్వశ్చన్స్ ఏంటి అని చెప్పి ఒక 40 to 50 క్వశ్చన్స్ అనేవి రాసుకొని వాటికి సంబంధించి ఆన్సర్స్ మీరు ఎలా ప్రజెంట్ చేస్తారో ముందే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ టైంలో మీరు ఏం చేస్తారు అంటే మీ ఆప్షనల్కి సంబంధించిన నోట్స్ ఏమైనా ఉంటే ఫాస్ట్గా రివిజన్ చేసుకోవడం లాంటివి చేయాలి. సో ఇక్కడ మీకు కంపల్సరీ మీ నోట్స్ అనేది చాలా అవసరం అనమాట, ఆప్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ఇంటర్వ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కంపల్సరీ 2 పేపర్లు అయితే చదవాల్సిందే. ఫస్ట్ వచ్చేసి హిందూ పేపర్, సెకండ్ వచ్చేసి ఇండియన్ ఎక్స్ప్రెస్. అది కాకుండా ఇన్ కేస్ మీరు గ్రాడ్యుయేషన్ బ్యాక్గ్రౌండ్లో ఎకానమీ అని పెట్టారనుకోండి, ఎకానమీ అని కనిపిస్తే చాలా క్వశ్చన్స్ ఎకానమీ బేస్డ్ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఇన్ కేస్ ఎకానమీ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా, బిజినెస్ లైన్, సో అలాంటి అదర్ పేపర్, బిజినెస్ స్టాండర్డ్ అలాంటి పేపర్స్ కూడా మీరు చదవాలన్నమాట. ఓకే, దాంతోపాటు మీరు కంపల్సరీ న్యూస్ ఛానల్స్ని ఫాలో అవ్వాలి. ఓకే, ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ కదా. మనం ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఫాలో అవుతాయి ఏంటంటే వాళ్ళు ఎలాంటి టర్మినాలజీ వాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో అక్కడ మీరు సజెస్ట్ చేసే న్యూస్ ఛానల్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి వియాన్ ఛానల్. ఈ వియాన్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ బాగా చెప్తారు. అండ్ సెకండ్ వచ్చేసి ఫస్ట్ పోస్ట్. ఈ ఫస్ట్ పోస్ట్ వియాన్ ఛానల్స్ని మనం ఫాలో అవ్వచ్చు. అండ్ పేపర్స్ అయిపోయింది, న్యూస్ ఛానల్స్ అయిపోయాయి, డాఫ్ అయిపోయింది, యా దట్స్ ఇట్. సో ఇవన్నీ మీరు ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఓకే, ఇదంటే కంప్లీట్ బుక్ లిస్ట్ ఫ్రమ్ ప్రిలిమ్స్ టు ఇంటర్వ్యూ. ఐ థింక్ ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు కూడా ఇంటర్వ్యూ బేస్డ్ బుక్ లిస్ట్ ఎవరు చెప్పి లేరనుకుంటాను. బట్ ఐ మేడ్ ఆల్ దీస్ థింగ్స్ క్లియర్ అండి.
I hope this video is very useful for the students who want to start their preparation. And మీరు కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనుకున్నట్లయితే, if you are searching for a right coaching institute, this Rathod's IAS Academy is one of the option that you can choose. And why? Because we are providing the standard education and what exactly UPSC wants, we are teaching in that way. We are molding the minds of the children in that way of UPSC. You can check our current affairs analysis where we are providing intense in-depth information regarding how you have to prepare for this UPSC related to this current affairs everything. And మన దగ్గర ఎవ్రీ మంత్ ఒక జిఎస్ ఫౌండేషన్ బ్యాచ్ అయితే ఉంటుందండి. సో మీరు కనుక ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ తీసుకోవాలనుకున్నట్లయితే యూ కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. ఓకే, మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉన్నట్లయితే క్లియర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇన్స్టిట్యూట్కి వచ్చి నాతోనే పర్సనల్గా మాట్లాడాలి అనుకున్నట్లయితే యూ కెన్ కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్. మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి హైదరాబాద్ అశోక్ నగర్లో ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత వికాస్ బుక్ సెంటర్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. ఆ వికాస్ బుక్ సెంటర్ పైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మన ఇన్స్టిట్యూట్ ఉంటుందండి. ఓకే, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే కొట్టండి, అలాగే షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.